నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణలో ఇప్పుడు ఒక అంశం బర్నింగ్ టాపిక్గా మారుతోంది. అదేమిటంటే మహిళా రిజర్వేషన్లలో కోటా వితిన్ ది కోటా అన్నది. 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లోకి ఎక్కువ మంది మహిళలను పంపించాలి, వాళ్ళ ప్రాతినిధ్యాన్ని పెంచాలి అని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ డిమాండ్ పెరిగిపోతుంది. దానికి తగ్గట్టే ఎన్డీఏ ప్రభుత్వము ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలను మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కోసమే ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లలోనే కోటా వితిన్ కోటా అనే డిమాండు తెలంగాణ బీసీ సంఘాల నుంచి చాలా ఊపందుకుంటోంది. కోటా వితిన్ కోటా అంటే ఏమిటంటే మహిళా రిజర్వేషన్లకి ఇవ్వబోయే 33%లో 16.5% ఓబీసీ మహిళలకు కేటాయించాలి అన్నది డిమాండ్. ఎందుకు అంటే 33% మహిళా రిజర్వేషన్ అంటే ఆ 33%లో అగ్రవర్ణాలకు చెందినటువంటి మహిళలే ఎక్కువ మంది ఉంటారు అని బీసీ సంఘాల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మహిళలకు ఉద్దేశించిన రిజర్వేషన్ బిల్లే కానీ ఈ రిజర్వేషన్లలో కూడా ఎస్సీ, ఎస్టీ, ఇట్లాంటి బీసీ ఇలాంటి వాళ్ళు ఉండాలి అని ఈ బిల్లులో చెప్పటం లేదు. అచ్చంగా మహిళలు అంటే ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఎవరైనా కావచ్చు అన్నప్పుడే అగ్రవర్ణాలకు చెందినటువంటి మహిళలు బాగా ధనవంతులే టికెట్లలో ఎక్కువ భాగం తీసుకువెళ్ళిపోతారు, వాళ్ళే 33% రిజర్వేషన్లను ఏలుతారు అనేటువంటి ఆందోళన బీసీ సంఘాల్లో పెరిగిపోతోంది. దానికి విరుగుడుగా 33%లో 16.5% అంటే 50%, 33లో 50% అంటే ఒక 30 సీట్లు అనుకుందాం. తెలంగాణలో ఈ 33% రిజర్వేషన్ల ప్రాతిపదికన ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి? 119 సీట్లలో సుమారుగా ఒక 38 అట్లా సీట్లు వస్తాయి. అయితే నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుందని అంటున్నారు. దీనివల్ల 119 నుంచి 179కి సీట్ల సంఖ్య పెరుగుతుందని అంచనా ఉంది. అంటే 60 సీట్లు పెరుగుతాయి. ఈ 60 సీట్లలో అన్నీ కూడా మహిళలకే వస్తుంది అని లెక్కలు కడుతున్నారు. ఈ 60 సీట్లలో 33% అంటే కనీసము 30 సీట్లు ఓబీసీలకు కేటాయించాలనే డిమాండ్ పెరిగిపోతోంది. దీనివల్ల ఏమవుతుందంటే 50% సీట్లు అంటే ఒక 30 సీట్లు అగ్రవర్ణంలో ఎవరు తీసుకున్నా ఖచ్చితంగా మిగిలిన 33%లో 50% అంటే 30 సీట్లు అచ్చంగా ఓబీసీ మహిళలకే దక్కుతుంది. అట్టడుగున ఉన్నవాళ్ళు, అణగారిన వర్గాల వాళ్ళు ఎవరైనా సరే ఇక బీసీల్లో పోటీ చేసే అవకాశం దక్కుతుంది, చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశం దక్కుతుంది అని వీళ్ళు అంటున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. అదేమిటంటే బీసీల్లో ధనవంతులు లేరా? బీసీలు అంటే ఎవరు అసలు? మొత్తం 140 కులాల సమాహారమే బీసీ. ఈ బీసీల్లో కూడా ఉండడానికి 40 కులాలు ఉన్నప్పటికీ కూడా ముదిరాజులు, యాదవులు, గౌడ్లు, పద్మశాలీలు ఇటువంటి వాళ్ళే ఎక్కువ సీట్లు తీసేసుకుంటున్నారు. ఇప్పటి వరకు రాజకీయ అధికారం అన్నీ కూడా లేకపోతే ఇతరత్ర పదవులు కానీ టికెట్లు కానీ అన్నీ కూడా ఈ 5 కులాలకే దక్కుతున్నాయి. మిగిలిన 135 కులాల సంగతి ఏమిటి అనేటువంటి ఆరోపణలు, వాదనలు ఇప్పటికే చాలా ఉన్నాయి. రేపు మహిళల రిజర్వేషన్లలో కోటా వితిన్ కోటా అంటే 50% ఓబీసీలకు కేటాయింపు జరిగినా కూడా మళ్ళీ ఈ 5 కులాల వాళ్ళే ఫలాలు పొందుతారు కానీ మిగిలిన వాళ్ళకి ఎందుకు రాణిస్తారు అనేటువంటి వాదన క్రమంగా తెర మీదకు వస్తుంది. అంటే కోటా వితిన్ కోటాకు విరుగుడుగా ఈ 5 కులాల వాళ్ళే ఎక్కువ సీట్లు సాధిస్తారు, మిగిలిన వాళ్ళని పట్టించుకోరు అనేటువంటి ఆరోపణలు, వాదనలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. ఇదే విషయం మీద డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్లు ఫెడరల్ తెలంగాణతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే చట్టసభల్లో అట్టడుగు అణగారిన వర్గాలకు
ప్రాతినిధ్యం దక్కాలి అంటే రోస్టర్ పద్ధతి మాత్రమే అమలు చెయ్యాలి. ఈ రోస్టర్ విధానం వల్లనే అన్ని వర్గాలకు, అణగారిన వర్గాలకు సమాన ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉంది అనేది ఆయన వాదన. ఈ రోస్టర్ విధానం అంటే ఏంటంటే, ఇప్పుడు అంటే రాబోయే ఎన్నికల్లో తీసుకుందాం, 29 ఎన్నికల్లో తీసుకుంటే మహిళలకు ఒక 60 సీట్లు వస్తాయని అనుకుంటున్నాం కదా. 60లో 30% ఓబీసీ మహిళలకు రావాలని కోరుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎవరైతే సీట్లు తీసుకుని పోటీ చేస్తారో గెలుపు ఓటములతో నిమిత్తం లేదు. ఇప్పుడు పోటీ చేసేటువంటి కులాల వాళ్ళు ఎవరికి కూడా ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో అంటే 2034 అనుకుందాం, అప్పుడు ఇప్పుడు పోటీ చేసిన కులాలకు టికెట్లు ఇచ్చేందుకు లేదు అని ఆయన ఒక పరిష్కారం చూపిస్తున్నారు. సో ఈ విధంగా రోస్టర్ విధానాన్ని కనుక అవలంబిస్తే ప్రతి ఎన్నికకు కనీసము ఒక 15-20 కులాల వాళ్ళు పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు పోటీ చేసిన తర్వాత. ఇప్పుడు పోటీ చేసినటువంటి కులాల వాళ్ళు వచ్చే ఎన్నికల్లో ఉండరు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి కులాల వాళ్ళు ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు దక్కవు. ఈ విధంగా రోస్టర్ పద్ధతిని అవలంబిస్తేనే అట్టడుగున అణగారిన వర్గాలకు అందరికీ మేలు జరుగుతుంది. లేకపోతే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లు 5 కులాల వాళ్ళు మాత్రమే ఎప్పుడు కూడా ఫలితాలు అనుభవించే అవకాశాలు ఉన్నాయి అని ఆయన కూడా ఏకీభవిస్తున్నారు. మరి దీనికి మార్గం ఏమిటి? ఇది ఎలా రావాలి? ఇప్పుడు కోటా వితిన్ కోటా అనేటువంటి వాదన వచ్చినట్లే రోస్టర్ విధానంలో కూడా టికెట్లు పంపిణీ జరగాలి, కేటాయింపులు జరగాలి అన్నటువంటి వాదన ఎలా వస్తుంది అంటే, బీసీ సంఘాల లీడర్లందరూ మాట్లాడుకుని బీసీ సంఘాలకు చెందినటువంటి ఇప్పుడు ప్రజాప్రతినిధులందరూ సమావేశమై వాళ్ళు అనధికారికంగా, ఎందుకంటే ఇవన్నీ కూడా అధికారికంగా చట్టాలు చేయడానికో లేకపోతే ఇంకేదో రకంగా ఒప్పందం చేసుకునేందుకో సాధ్యం కాదు. ఇవన్నీ అనధికారికంగా సంఘాల మధ్య, నేతల మధ్య జరగాల్సిన ఒప్పందాలు ఇవన్నీ. కాబట్టి అందరూ సమావేశమై ఒక తీర్మానం చేసుకుని దానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండాలి అంటే ఈ విషయము విస్తృతంగా చర్చ జరగాలి అని ఆయన అభిప్రాయపడుతున్నారు. మరి ఈ నెల 16, 17, 18 తేదీల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి చర్చలు జరిగినప్పుడు ఏ పార్టీ తన వాదన వినిపిస్తుంది, ఏ లీడరు తన వాదనను ఏ రకంగా వినిపిస్తాడు, అప్పుడు బీసీ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయి, కోటా వితిన్ కోటా సంబంధించి కానీ లేకపోతే రోస్టర్ విధానానికి సంబంధించి కానీ ఏ విధమైన చర్చలు జరుగుతాయి, అవుట్కమ్ ఎలా ఉంటుందనేది చూడాలి. థ్యాంక్ యూ.